హాయ్ అండి, అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం. కొత్తవారు ఎవరైనా మన వీడియోలు చూస్తున్నట్లయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాతే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 11, 12 తారీఖుల్లో వృషభ రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు, స్కిప్ చేయకుండా. వృషభ రాశి వారు ఈ రాశి జీవితంలో ఒక వ్యక్తి వల్ల వీరు జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మీరు నెంబర్ 1గా జీవితంలో ఎదగబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరు? మరి ఈ రాశి వాళ్లకు మరో 2 రోజుల్లో వీరి జీవితంలోకి తలరాత మార్చేటటువంటి వ్యక్తి ఈ విధంగా రాబోతున్నాడు. ఆ శివయ్య అనుగ్రహంతో మీకు రాబోయే రోజులన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయో ఈ వ్యక్తి కారణం అవుతున్నాడు. ఈ మార్చి నెల 11, 12 తారీఖుల్లో మీ జీవితంలో ఒక శుభవార్త జరగడానికి, ఆ వ్యక్తి వలన ఏ విధంగా మీరు మహజాతకులు అవుతున్నారు, మీ జీవితంలో మీరు కోరుకున్నది ఏ విధంగా జరిగి తీరుతాయి అనేది వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వాళ్లకు మీ బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా నిన్నటి వరకు మాత్రమే పరిమితం అని చెప్పాలి. ఎందుకంటే మరో 2 రోజుల్లో ఈ రాశి వారికి అంతా కూడా మంచి జరగబోతుంది. కావున పూర్వజన్మ పుణ్యఫలం మీకు రేపటి నుండి కూడా మీ యొక్క జీవితంలోకి తలరాతలు మార్చే వ్యక్తి తీసుకురాబోతున్నాడు. దాని కారణంగానే మీరు ఆ శివయ్య అనుగ్రహంతో నెంబర్ 1గా ఎదగబోతున్నారు. ఆ వ్యక్తి యొక్క రాక మీ జీవితంలో అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చి, ఆ వ్యక్తి వల్ల టోటల్గా మీ లైఫ్ అనేది చేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి మరెవరో కాదు, మీ మంచి కోరే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీకు ఇచ్చేటటువంటి ఐడియాస్, సలహాలు, సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా మీకు మీ కెరియర్లో అన్ని రంగాలలో మీరు రాబడిని అనేది బాగా పెంచుకోబోతున్నారు. ఈ సమయంలో మీకు ధనవర్షం అనేది అధికంగా కురవబోతుంది. మరి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి జాతకం వీరు జీవితంలో మరో 2 రోజుల్లో ఇన్ని కీలకమైనటువంటి పరిమాణాలు అనేవి చోటు చేసుకోబోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఎటువంటి సందేహాలు లేదు. మీ యొక్క లైఫ్ అనేది ఎంతో వినూత్నంగా మారిపోతుంది. ఇదంతా కాకుండా జరగడానికి గల కారణం ఆ వ్యక్తే. ఇక ఆ వ్యక్తి ఎవరు అంటే, మీరు ఉద్యోగం చేసేటటువంటి ఆఫీసులో అవ్వచ్చు, మీ ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, బిజినెస్ సపోర్ట్ రూపంలో కూడా కావచ్చు, భాగస్వామ్య వ్యాపారం కావచ్చు. ఈ విధంగా ఎక్కడైనా కూడా ఈ రాశి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారి జీవితం మరో 2 రోజుల్లో మీరు నెంబర్ 1గా ఎదిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి మీకు ఎంతగానో హెల్ప్ అండ్ సపోర్ట్ చేయబోతున్నారు. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు తోడుగా అన్ని విధాలుగా కూడా మీ పనులకు మీకు సపోర్టుగా ఉంటాడు. మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెప్పబోతున్నాడు. ఆ వ్యక్తి మీకు చాలా క్లారిటీగా చెప్పడంతో మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలు కూడా ఈ సమయంలో మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. అందులోనూ మంచి చర్యలను మీరు చక్కగా గ్రహించి ముందుకు వెళ్తూ ఉంటారు.
మీకు సలహాలు సూచనలు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు ఎంతో హెల్ప్ అవుతాయి. మీకు జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటలు వలన మీకు తెలుస్తుంది. ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు మీరు మాట్లాడాలో ఈ విధంగా మీరు మెలగాల్సి ఉంటుంది. ఇలా ఏ ఒక్క మాట కూడా మీకు ఆ వ్యక్తి ఇప్పుడు ఈ గురువులాగా బోధిస్తాడు, ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు. ఆ నూతన వ్యక్తి మాటలు మీ జీవితంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. అందులోనూ మీరు చేసే ఉన్న వ్యక్తి ఉద్యోగంలో వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగ రంగంలో కూడా విశేషమైనటువంటి మరో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్లు కోసం ఎదురుచూసేటటువంటి ప్రయత్నాలు అనుకూలంగా, వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో కూడా ఊహించని దానికంటే కూడా మీకు ఈ సమయంలో రేపటి నుంచి రెట్టింపు విధంగా లాభాలు అనేవి వస్తాయి. వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీరు చేసేటటువంటి వ్యాపారాలు ఈ సమయంలో మీకు 3 పువ్వులు 6 కాయలలాగా విభజింపుతాయి అనే చెప్పుకోవచ్చు. ఎటువంటి సందేశము లేదు. ఈ సమయంలో మీరు గొప్ప పేరు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే స్టూడెంట్ విషయంలో గనుక చూసినట్లయితే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు పరీక్షల్లో మంచిగా సక్సెస్ అవుతారు. ర్యాంకులు సాధించే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీరు కోరుకునే ఉద్యోగాలకు కూడా మీరు వెళ్తారు. అదేవిధంగా ఈ టైంలో మీరు 1కి 2 వ్యక్తిగతమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి మీకు మంచి మార్గం అనేది లభిస్తుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా ఈ సమయంలో మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు. అలాగే ఈ విదేశాలకు వెళ్ళే అనుకునేటువంటి వారు కూడా ఇప్పుడు ఈ సమయంలో అనేది ఎంతో అనుకూలంగా మారబోతుంది. ఇందులో పాటుగా ఈ సమయం ఆనందం అలాగే శాంతి కూడా లభిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు కోరుకున్నటువంటి ప్రదేశాల్లో వారికి ఉద్యోగం రావడం గానే లేదా ఉన్నత విద్య మీరు అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో మీకు సీట్లు రావడం కానీ జరగబోతుంది. విదేశాలకు వెళ్ళే వారికి వీసా పాస్పోర్ట్లు విషయాల్లో చాలా మంచి శుభసూచికలు అయితే కనపడుతున్నాయి. ఇలా ఉన్నటువంటి ఇబ్బందులు అడ్డంకులు అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోవడంతో పాటుగా స్టూడెంట్స్కి వర్క్ చేసుకోవడానికి పరిష్కారంతో కూడినటువంటి వీసా మీకు లభించబోతుంది. వాళ్ళు విదేశాలలో చదువుకునేటటువంటి మీ స్టూడెంట్స్తో పాటుగా పార్ట్ టైం జాబులు కూడా చేసుకునే వీలు ఉండబోతుంది. అలాగే ఈ సమయంలో మీ లైఫ్ పార్ట్నర్ తరపు నుంచి కూడా మీకు ఆస్తి కలిసి రావడానికి మీకు ఛాలెంజ్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. కోరుకున్నటువంటి జాబులు మీకు లభించబోతున్నాయి. అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందులో మీకు స్థిరత్వం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ వృషభరాశి వారికి వృత్తి వ్యాపారాలకు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుంది. డాక్టర్స్కు లాయర్స్కు అదేవిధంగా ఇతర ప్రొఫెషనల్ అందరికీ కూడా మీకు ఈ సమయంలో అవకాశాలు అనేవి బాగా రాబోతున్నాయి. క్లయింట్లు బాగా పెరగబోతున్నారు. ఇక ఈ సమయంలో ఈ రాశి వారికి శుభవార్తలు వినడం కానీ లేదా మీరు శుభకార్యాలు చేయడం కానీ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ వృషభ రాశి వారికి కొద్దిపాటి ప్రయత్నంతోనే పెళ్లి సందర్భం నిశ్చయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎవరైతే వివాహ సందర్భం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా వివాహం జరగబోతుంది.
ఇలాగే మన వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి.